ప్రీవియస్ క్లాస్లో డూ వైల్ అలాగే ఫర్ లూప్ అనేది ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మీకు ఫర్ ఈచ్ లూప్ ఎలా క్రియేట్ చేయాలి, దాని ఒక కండిషన్ ఏంటి, ఆ లూప్ ఎలా క్రియేట్ అవుతుంది, అలాగే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు ఈ క్లాస్లో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ అన్ లూపింగ్ స్టేట్మెంట్, different types of looping statement in Java, syntax for each, extended for statement in Java, hands-on experience with for each, extended for statements in Java. ఫర్ ఈచ్ లూప్ని కూడా మనం ఎక్స్టెండెడ్ ఫర్ అని కూడా అంటారండి. ఎక్స్టెండెడ్ ఫర్ లూప్ అని కూడా అంటారు. ఓకేనా? ఫర్ ఈచ్ లూప్ని ఎక్స్టెండెడ్ ఫర్ లూప్ అనేది కూడా అంటారండి. మీకు ఈరోజు మీకు ఫర్ ఈచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు కదండి వాట్ ఈజ్ ద లూపింగ్ స్టేట్మెంట్ అనేది. మరొకసారి చెప్తాను. ఓకే, వాట్ ఈజ్ ద లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఏ లూపింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ఏ గివెన్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ. మనకి లూపింగ్ స్టేట్మెంట్లో మన ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ బ్లాక్ ఆఫ్ మా కోడ్ మల్టిపుల్ టైమ్స్, ఒక కోడ్ అనేది రాసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ రన్ అయినప్పుడు, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఉంటుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ యూజ్ ద లూపింగ్. ఆ ఎగ్జిక్యూషన్ కోడ్ అనేది అది కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు మనకి అది అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి లూపింగ్ స్టేట్మెంట్ అంటే. అర్థమైంది కదండి లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటో. ఓకే, దాంట్లో టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్ అనేది మనకి తెలుసు. అది లూపింగ్ స్టేట్మెంట్ ఏముంటాయండి, ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ ఉంటుంది, అదే ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ కూడా అంటారు. ఓకేనా? మనకి ఎక్స్టెండెడ్ ఫర్ లూప్ అంటారు, అలాగే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ కూడా అంటారు. ఓకేనా? మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫర్ ఈచ్ లూప్ అని మనకి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటారు, అలాగే ఎక్స్టెండెడ్ ఫర్ లూప్ కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఓకే, వాట్ ఈజ్ ఫర్ ఈచ్ లూప్? ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఏ ఫర్ ఈచ్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ త్రూ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే ఆర్ కలెక్షన్. ఓకేనా? మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్డ్ టు ఇటరేట్ త్రూ ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే అండ్ కలెక్షన్. ఓకేనా? మనకి కండిషన్ ఉంటుందండి ఫర్ ఈచ్లో. ఆ ఫర్ ఈచ్లో కండిషన్ ఏంటంటే మనకి వేరియబుల్ టైప్స్ ఉంటుంది, అంటే డేటా టైప్ ఉంటుంది, అలాగే వేరియబుల్, అలాగే అరే ఆర్ కలెక్షన్ అనేది మనకి కంపారిజన్ చేసుకోవాలి. ఇటరేటెడ్ త్రూ ద ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ అనేది కంపారిజన్ చేసుకోవాలి. అలాగే ఇట్ ఈజ్ ఏ సింపులర్ అండ్ మోర్ రీడబుల్ దెన్ ఏ నార్మల్ ఫర్ లూప్. ఇది కూడా మనకి ఫర్ లూప్ లానే ఉంటుందండి, కానీ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. బట్ యూ కెనాట్ మోడిఫై ద ఇండెక్స్ ఇన్సైడ్ ఇట్. మనం మోడిఫై చేయలేం ఇండెక్స్లో ఇన్సైడ్ మనం మోడిఫికేషన్ చేయలేమండి కండిషన్ అనేది. ఓకేనా? మనం సింటాక్స్ అనేది చూద్దాం. ఓకేనా? ఫర్ డేటా టైప్ ఈజ్ డేటా టైప్ అంటే వేరియబుల్ అండ్ అరే ఆర్ కలెక్షన్ ఏ కోడ్ టు యూజ్ వేరియబుల్స్. ఓకేనా? ఇదండి మనకి ఫర్ ఈచ్ లూపు. ఓకేనా? ఫర్ ఈచ్ లూప్ అనేది ఏంటంటే మనకి ఫర్ ఈచ్ లూప్ సేమ్ ఒకేలా ఉంటుందండి. ఫర్ ఈచ్ అనేది మనకి కీవర్డ్ అనేది మనకి లేదు, ఓన్లీ ఫర్ లూప్ అనే ఉంది, కానీ కండిషన్ అనేది డిఫరెంట్ అండి. ఆ కండిషన్ ఏంటండి, ఇనిషియలైజ్ చేసాం, అలాగే మనకి డిక్రిమెంట్ చేసాము, అలాగే కండిషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ ఉంటుంది, అది అరే ఆర్ కలెక్షన్ ఉంటుంది. ఓకేనా? ఇదండి సింటాక్స్ వచ్చేసి. మీకు ఈరోజు క్లాస్లో ఫర్ ఈచ్ లూప్ విత్ అరే ఎక్స్ప్లెయిన్ ఫర్ వర్డ్స్ ఫర్ ఈచ్ రెండు కంపారిజన్ చూసి మనకి కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? ఫస్ట్ కోడ్కి వెళ్దాం. ఓకే, ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఎక్లిప్స్ ఓపెన్ చేసిన తర్వాత మన క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఈరోజు ఏం క్లాస్ అండి, ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూపింగ్. ఓకేనా? మనకి మెయిన్ మెథడ్ కూడా కావాలి. ఓకే, ఫినిష్. ఓకే, క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత మన కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా లేదా అనేది మనం ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంట్ నెంబర్స్ తీసుకుందాం. నెంబర్స్ అంటే అరే తీసుకుంటున్నాం అండి. ఇక్కడ లూప్ అనేది తీసుకుంటున్నాం. అరే 10, 20, 30, 40, 50. ఓకేనా? తీసుకున్నాం.
ఇది ఇంట్ నంబర్స్ ఈక్వల్ టు 10, 20 అరే తీసుకున్నామండి. ఇక్కడ అరే తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే system.out.print.xl. ఓకే, సిస్ డాట్ మనకి ఇక్కడ యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఓకేనా, ఫర్ ఈచ్ లూప్. ఓకే, ఇక్కడ మనం ఫర్ లూప్ అని తీసుకుంటున్నాం. అర్థమవుతుంది కదా. ఫర్ ఈచ్కి వేరేగా మనకి సింటాక్స్ లేదండి. ఫర్ లూప్లోనే మనం స్టేట్మెంట్ అండ్ కండిషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంట్ నేమ్ అండ్ నంబర్స్. ఓకేనా, ఇది కండిషన్ అండి. ఇక్కడ మనం ఏంటంటే నమ్ అనేది మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం అండి. ఓకేనా, ఇంట్ అంటే డేటా టైపు, నమ్ అంటే ఒక వేరియబుల్తో మన నెంబర్స్ అనేది ఈక్వల్ కంపారిజన్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ సిస్ అవుట్ లో నమ్ అని ఇవ్వాలి. అంతేనండి, సింపుల్ అండి ఫర్ ఈచ్ లూపు. ఇది కండిషన్ అండి. ఓకే, సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాం కదండి. ఇప్పుడు మనం ఇది రన్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, మనకి అవుట్పుట్ అనేది వచ్చిందండి. యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ 10, 20, 30, 40, 50 వచ్చిందండి. ఇదండి ఫర్ లూప్ యూజ్ చేసి మనకి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కండిషన్ బట్టి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం. ఓకేనండి. నెక్స్ట్ నార్మల్ ఫర్ లూప్కి ఫర్ ఈచ్ లూప్కి కండిషన్ అనేది మనం చెక్ చేద్దామండి ఇప్పుడు. ఓకేనా, ఆ రెండిట్లకి ఇది కామెంట్ చేస్తున్నాను. మనకి కంపారిజన్ చేద్దాము ఫర్ లూప్కి ఫర్ ఈచ్ లూప్కి ఏంటనేది. ఓకేనా, ఫస్ట్ అనేది మనం స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ ఫ్రూట్స్ తీసుకుందామండి. ఫ్రూట్స్ తీసుకుందాం. ఆ ఫ్రూట్స్లో ఏమేమి తీసుకుందాం? సపోజ్ యాపిల్ అని తీసుకుందాం. వీళ్ళు బనానా తీసుకుందాం. ఈ అర్రే అండి, మనం అరేస్ చేస్తున్నాం. మనకి నెక్స్ట్ క్లాస్లో మీకు అరేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సింపుల్గా మామూలుగా గుర్తుపెట్టుకుని అరేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది. నెక్స్ట్ మ్యాంగో. ఓకేనా, మ్యాంగో ఫ్రూట్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నార్మల్ లూప్ కింద చూద్దాం, అంటే ఫర్ లూప్. నార్మల్ ఫర్ లూప్ అనేది నార్మల్ ఫర్ లూప్. ఓకేనా, ఫస్ట్ ఏం అర్థం సిస్ అవుట్. ఓకే, సిస్ అవుట్లో మనకి యూజింగ్ నార్మల్ ఫర్ లూప్. ఓకేనా, మనం ఇక్కడ ఫర్ కండిషన్ తీసుకుంటున్నాం. ఓకే, ఫర్ లూప్ మీకు తెలుసు కదండి. ఇంట్ ఫస్ట్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఇనిషియలైజేషన్ చేసుకున్నాం. తర్వాత కండిషన్ అనేది రాద్దాం. కండిషన్ అంటే ఐ గ్రేటర్ ఫ్రూట్స్. ఓకేనా, ఫ్రూట్స్. తర్వాత ఫ్రూట్స్ డాట్ లెంత్ తీసుకోవాలండి. డాట్ లెంత్. ఓకేనా, లెంత్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇది కండిషన్ అండి ఫర్ లూప్కి. ఇది ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ డాట్ లెంత్ కూడా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ సిస్ అవుట్ మనం ఇక్కడ ఫ్రూట్స్ అనేది రాయాలండి. ఫ్రూట్స్ బ్రాకెట్లో ఇక్కడ ఐ అని తీసుకోవాలి. ఐ అని తీసుకున్నాం. ఇదండి ఫర్ లూపు, నార్మల్ ఫర్ లూప్ అండి ఇది. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ చూద్దాం. ఫర్ ఈచ్ లూప్ సేమ్ system.out.println ఇక్కడ /n. ఓకే, యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఓకేనా, నెక్స్ట్ ఫర్ లూపు
క్రియేట్ చేద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే స్ట్రింగ్ తీసుకుందాం. ఇందాక మనం ఇంటీజర్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే డేటా టైప్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ నమ్ అని తీసుకున్నాం. ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏంటంటే ఫ్రూట్ అనేది మనకి స్ట్రింగ్, ఎందుకంటే ఇది వేరియబుల్ కదండి. మీకు ఆల్రెడీ డేటా టైప్స్ చెప్పాను కదండి. నమ్ అంటే ఇంటే తీసుకోవాలి. ఇక వేరియబుల్ అయితే మనకి ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకోవాలి. వాల్యూ, ఇక్కడ వాల్యూ అంటే నంబర్ అన్న కాబట్టి మనం ఇంట్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏంటో వర్డ్ కాబట్టి స్ట్రింగ్ అని తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ మనం ఫ్రూట్ అని తీసుకోవాలి. ఫ్రూట్ ఇక్కడ ఫ్రూట్ అని తీసుకుని జాగ్రత్త చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదు. వస్తే మనకి మిస్టేక్ అనేది వస్తుందండి. ఫ్రూట్ సెమీకోలం ఫ్రూట్స్. ఓకేనా. ఇక్కడ మనకి కండిషన్ అండి. ఇది కండిషన్ తర్వాత మనకి సిస్అవుట్లో మనకి ఫ్రూట్స్ అని ప్రింట్ చేయాలండి. సారీ, ఫ్రూట్స్ కాదు, HTML రాదండి ఇక్కడ కండిషన్లో. ఓకేనా. ఫ్రూట్ అనేది ప్రింట్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనం రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా. వచ్చింది కదండి. యూజింగ్ నార్మల్ ఫర్ లూప్ యాపిల్ బనానా మ్యాంగో అని వచ్చింది. యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ యాపిల్ బనానా అండ్ మ్యాంగో. సేమ్ కండిషన్, అంటే కండిషన్ ఒకటే అండి, కానీ ఏంటంటే మన లాజిక్ అనేది వేరేగా రాసాం. సేమ్ అవుట్పుట్ కానీ లాజిక్ అనేది వేరేగా రాసాం, అంతేనండి డిఫరెన్సెస్. ఇక్కడ ఏంటంటే ఇనిషియలైజేషన్ చేసాం ఫర్ లూప్లో, దాని తర్వాత మనకి కండిషన్ రాసాం, తర్వాత ఇంక్రిమెంట్ రాసాము. దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఈచ్ లూప్లో ఏంటంటే ఈ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకున్నాం, అంటే ఒక ఫ్రూట్ పేరు తీసుకున్నాం కాబట్టి స్ట్రింగ్ అని తీసుకున్నాం. నేమ్ కాబట్టి స్ట్రింగ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఫ్రూట్స్ అని ఇచ్చాము. ఈ కండిషన్ ఫర్ ఈచ్ లూప్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. స్ట్రింగ్ ఫ్రూట్ .com ఇక్కడ చూస్తుంది కదా, ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ లూపింగ్ మెయిన్ స్ట్రింగ్. ఓకేనా. ఇది అనేది మనకి అవుట్పుట్ అనేది వచ్చిందండి. చూసే అర్థమైంది కదండి. కండిషన్స్ వేరు, బట్ ఫర్ లూప్ అనేది మీకు చాలా ఏంటి ఇంపార్టెంట్ అండి. ఫర్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ లూప్కి ఫర్ ఈచ్ లూప్కి మీకు ఈ క్లాస్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదండి. కండిషన్స్ వేరు. ఓకేనా. దాన్ని బట్టి మనం చూసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, ఫర్ ఈచ్కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే సింటాక్స్ రాయమంటారు. ఓకేనా. అర్థం చేసుకోండి. ఓకే, అంతే అండి. ఈరోజు క్లాస్ వచ్చేసి అంతే అండి. ఫర్ ఈచ్ లూప్ అనేది మనకి ఫర్ డిఫరెన్సెస్, ఫర్ ఈచ్ కంపారిజన్ కూడా చేసుకున్నాం. అలాగే ఫర్ ఈచ్ లూప్ విత్ అరే కూడా రాసుకున్నాం. ఓకేనా. ఇదండి ఈ క్లాస్ వచ్చేసి. ఓకే, మన ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అండి. వాట్ ఈజ్ ఏ లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్ జావా అండ్ సింటాక్స్ ఫర్ ఈచ్ లూప్ అండ్ హ్యాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫర్ ఈచ్ లూప్. ఓకేనా. ఇదండి క్లాసు. అర్థమైంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.